హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, అడ్వకేట్ డాక్టర్ సుభాషిణి గారు మనతోని ఉన్నారు. న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? పొరుగింటి వాళ్ళతోని గొడవలు పడుతుంటారు చాలా మంది. వాళ్ళు అలాంటి ఘర్షణ పడ్డప్పుడు వాళ్ళపైన ఎలాంటి శిక్షలు పడతాయి వాళ్ళకు? కామన్ కాదు, రెగ్యులర్. అది అసలు అది లేకుంటే, ఆ కొట్లాటలు లేకుంటే సమాజమే లేదు. కమ్యూనిటీలో ఏ కమ్యూనిటీ మీరు తీసుకెళ్ళినా కానీ, ఇప్పుడు మనము తెలుగు రాష్ట్రాలనే తీసుకోండి, ఎక్కడ ఏ ఏరియాకి వెళ్ళినా ఈ గొడవలు సర్వసాధారణము. అందుకే ఇప్పుడు లోక్ అదాలత్ కానీ లేకుంటే కోర్టులలో కొన్ని వేల కేసులు ఒక్క నెల ముందు పెట్టిన కేసులు కూడా పరిష్కారం చేసుకొని లోక్ అదాలత్లో కొట్టేయించుకుంటున్నారు. సో అక్కడి వరకు రావడం ఎందుకు, అసలు చేయకుండా ఉంటే బాగుంటది కదా. దీని ఏంటంటే కామన్ గా దీన్ని పబ్లిక్ న్యూసెన్స్ అని అంటారు. దీన్ని, ఈ కేసుని ఈ పబ్లిక్ న్యూసెన్స్ లలో కామన్ గా ఒక డేంజర్ ఆస్పెక్ట్ అంటే ఒక భయంకరంగా గానీ, రక్షణ కరువైపోయి గానీ, ఇంకోటి అనాయింగ్ సిచ్యువేషన్స్ అంటారు. అంటే ఒక చికాకును కల్పించే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం కానీ. దీంట్లో ఎట్లా అంటే పక్కింటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ పక్కింటి వాళ్ళు పెద్దగా మ్యూజిక్ పెట్టుకుంటారు. ఈ పక్కింటి వాళ్ళకేమో ఆ మ్యూజిక్ ని తట్టుకునే శక్తి ఉండదు. ఎగ్జామ్స్ ఉంటాయి, చదువుకోవాలని ఉంటది, లేకుంటే ఇంకేదైనా కారణం కావచ్చు. ఇంకొక కేసులోనైతే వాటర్ అలా ఈ ఇంటి ముందటికి ఆ ఇంటి ముందటికి ఎప్పటికీ వాటర్ 24 hours పోతూనే ఉంటుంది. ఇంతసేపు చెప్పినా కానీ వాళ్ళు తీసుకోరు. బట్ ఎనీహో సందర్భాలలో బాగా కొట్లాడుకొని ఇంజురీస్ కూడా కావచ్చు. సో దాంట్లో ఏంటంటే కొంత పబ్లిక్ న్యూసెన్స్ కేసు అన్నది డెవలప్మెంట్ అయిపోతుంది. కొంతమంది వెళ్ళి నన్ను ఇట్లా చికాకు లేపుతున్నాడు, నన్ను పబ్లిక్ లో ఇట్లా హరాస్మెంట్ చేసేస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది. రాసే విధానంలో కంప్లైంట్ అంతా కూడా తర్జన భర్జన చేసుకుని రాస్తారు. ఒకవేళ పోలీసు వాళ్ళు కూర్చొని బాగా మంచిగా రాసిండు అనుకోండి, డ్రాఫ్టింగ్ ఏదో తిరిగా కొంత చేసుకుంటారు. అది పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు కింద నమోదు చేసుకుంటారు. లేదంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి హామీ తలపెట్టిన ఏ సంఘటన సంబంధించిన దీని కిందకు వస్తుంది. సో దీంట్లో ఏంటంటే వాళ్ళకు ఒక శిక్ష అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే అఫెన్సెస్ అంత పెద్దగా ఎక్కువ మీకు కనబడదు. ఇప్పుడు మర్డర్ కేసులలో ఉన్నంత అఫెన్సెస్ కానీ, లేకుంటే భయంకరమైన వస్తువులతో కొట్టి పొడ్చడం కానీ, లేకుంటే పిస్టోల్తో కాల్వడం, ఇలాంటి కేసుల కిందికి రాదు. ఇది పబ్లిక్ న్యూసెన్స్ కింద వస్తుంది కాబట్టి దీంట్లో శిక్ష అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 200 రూపాయల జుర్మానా ఉండొచ్చు. అందుకే చాలా మంది ఇప్పుడు కేసెస్ లోక్ అదాలత్ తెచ్చినప్పుడు పెనాల్టీ కట్టేసి వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళతో మళ్ళీ ఎందుకని. కానీ ఎప్పుడైనా కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది చాలా ప్రాముఖ్యత. అది పబ్లిక్ న్యూసెన్స్ కేసే కావచ్చు, మామూలు చిన్న 323 కేసే కావచ్చు, చిన్న సింపుల్ ఇంజరీతోనే ఉన్న కేసెసే కావచ్చు. కానీ రేపు ఉద్యోగరీత్యా వాళ్ళు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ పోలీస్ అనంటే ఆడ కేసు ఉంటుంది. కేసులో పెనాల్టీ నేను కొట్టినాను అంటే పెనాల్టీ వేయడం ద్వారా ఏమైతుంది, నేను ఒప్పుకున్నట్టే కదా నేను కేసులో. సో చాలా మంది అట్లా ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కొంతమందికి కష్టాలు వచ్చేటివి వస్తాయి, కొంతమందికి దాటి వెళ్ళిపోతుంటారు. ప్రైవేట్ జాబ్స్ కాబట్టి దెర్ ఇస్ నో అంటే పర్యవేక్షణ ఏముండదు. కానీ పోలీసుతో నో ఆబ్జెక్షన్ తీసుకున్నప్పుడు కేసు కొట్టేసినప్పుడు ఆ కాపీ కూడా మనం తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ క్రిమినల్ కేసు అయినా కానీ మీరు కేసు కొట్టేసిన తర్వాత ఒక కాపీ తీసుకున్నట్టయితే దట్ ఈస్ సేఫ్, వాళ్ళకు సేఫ్ గార్డింగ్ చేస్తుంది. దీంట్లో శిక్షలు అన్నది కొంత ఎక్కువ ఇంజురీ ఉండి కొంత ఎక్కువ న్యూసెన్స్ బాగా క్రియేట్ అయిన దాంట్లల్లో ఒక 6 months వరకు ఎక్స్టెన్షన్ పనిష్మెంట్ పడవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి సంఘటనలలో దూరకుండా ఉండనట్టయితే, అంటే మన నేబర్ మనకు మంచి చేయాలి, మనం వాళ్ళకు మంచి చేయాలి, రెండు విధాలలో మనము నడిచినట్టయితే అంటే ప్రజలకు చట్టం గురించి ఒక అవగాహన అన్నది చాలా అవసరము. ఎందుకంటే ప్రతి నేబర్ లో అపార్ట్మెంట్స్ లో కానివ్వండి, మనకు మామూలుగా ఎక్కడైనా కానీ ఏరియాస్ ఎక్కడైతే క్లమ్జీగా ఉన్న ఏరియాస్లలో రోజు కొట్లాడుకుంటారు. విపరీతమైన అబ్యూజింగ్ లాంగ్వేజ్ బాగా తిట్టుకుంటారు. అలాంటి వారు సార్ నన్ను బాగా తిడుతున్నాడు సార్, నన్ను బాగా చండాలంగా తిట్టేస్తున్నారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు సార్ అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. ఇద్దరు పార్టీని పిలిపించి ఏమైంది మరి ఏం సంగతి అని అంటే, సార్ ఇంకోసారి నేను చేయను సార్, తప్పు చేయను, నాకు అవసరం లేదు సార్, ప్లీజ్ సార్ కేసులు వద్దు సార్ అని అక్కడక్కడే వాళ్ళు పరిష్కరించుకొని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో కేసు పోవాలి వాడి సంగతే వాడుతానన్న వాళ్ళు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ లోక్ అదాలత్కి వస్తారు లాస్ట్ చివరికి. నువ్వు 1 year 2 years నడిపించిన మళ్ళీ లోక్ అదాలత్కి వచ్చి క్రమశిక్షణగా మన జీవితాన్ని వెళ్ళిపోతే సాగించుకుంటే చాలా బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఈ కేసెస్లలో దూరొద్దు. జీవితం అభివృద్ధి చెందాలి, వెల్ఫేర్ యాక్టివిటీస్లో వెళ్ళాలి, అంటే డెవలప్మెంట్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి కేసులలో వెళ్ళకుండా ఉంటే మంచిది. కాబట్టి పబ్లిక్ న్యూసెన్స్ కేసెస్ చాలా తక్కువగా ఉంటే, ఎంత వీలైనంత తక్కువగా ఉంటే అంత బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.